పట్టణం కలెక్టర్ పి రంజిత్ బాషా గారి ఆదేశాల మేరకు కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. కనుక ఎవరికైతే ఇంటి స్థలం లేకపోతే వారు తన సచివాలయంకి వెళ్లి బియ్యం కార్డు మరియు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి మరియు ఫోన్ నంబర్ ఇవ్వాలని పట్టణ ప్రజలకు తెలియజేస్తూ తదుపరి రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసి ఎవరికైతే ఇంటి స్థలం లేనిచో వారికి ప్రభుత్వం ఇంటి స్థలం ఇస్తుందని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. మరియు ముఖ్యంగా నగర పంచాయతీలో 6 సచివాలయాలు ఉన్నాయి కనుక ఎవరి సచివాలయంలో వారు ఇళ్లు లేని ఎడల మీకు సంబంధించిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవ్వాలని గూడూరు పట్టణ ప్రజలకు తెలియజేశారు. గూడూరు నగర పంచాయతీలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమనగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పట్టణంలో ఎవరైనా ఇండ్లు అంటే పట్టాలు లేని నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకందరికి కూడా పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఎవరైతే పట్టాలు లేని ప్రజలు మనకి 6 సచివాలయాలు ఉన్నాయి. 6 సచివాలయాలలో మీ యొక్క అప్లికేషన్లు ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, మీ ఫోన్ నెంబరు అన్నీ కూడా వివరాలు మీ సచివాలయంలో నమోదు కోరుతున్నాము. కాబట్టి ఎవరైతే పట్టాలు లేని వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. ఇదివరలో అప్లై ఇదివరలో పట్టాలు వచ్చిన వాళ్ళు ఏదైనా ఫేక్గా ఎవరైనా చేసుకుంటే కూడా వాళ్ళకి రావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు దయచేసి ఎవరైతే నిజంగా నిరుపేదలుండి పట్టాలు లేని వాళ్ళు మాత్రమే గూడూరు నగర పంచాయతీ పరిధిలో నివసిస్తున్నట్టు వాళ్ళ ఆధారు, మరొకసారి ఆధారు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఈ 3 కూడా అక్కడ మీ ఫోన్ నెంబరు అక్కడ సచివాలయంలో ఇస్తే మనము ప్రభుత్వం వారు రెవెన్యూ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకి పట్టాలకు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీరు అప్లై చేసుకోవాల్సిందిగా గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా మరొకసారి విన్నవించుకుంటూ మీ అందరూ కూడా మీ ఏరియాలో ఉన్న సచివాలయంలో నమోదు చేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతకుముందు ఒక సెంటు స్థలం ఇచ్చినారు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకోలేకపోతుంటారు సార్, వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? క్యాన్సిల్ చేసుకోవాలి. అది రెవెన్యూ వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవాలంటే రెవెన్యూ వాళ్ళ దగ్గరికి తహసీల్దార్ ఆఫీస్ కాడికి పోవాల్సింది. ఓన్లీ అప్లై చేసుకునేది మాత్రమే మనము లాగిన్లో ఏపీ సేవా సర్వీసెస్ లాగిన్లో మన డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయంలో చేస్తారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే మీ సచివాలయంలో మీకు వివరంగా VROలు అందరూ కూడా మీకు వివరంగా తెలియజేస్తారని తెలియజేస్తారు.